నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచపట్నం పోలీస్ స్టేషన్లో గందరగోళం నెలకొంది. ఈ నెల 16వ తేదీన కిడ్నాప్ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కిడ్నాప్ ఉదంతానికి సంబంధించిన వారిని గుర్తించి స్టేషన్ కు తరలించారు. కిడ్నాప్ కేసు విషయంలో నిందితుడిగా ఉన్న అబ్బాయిని ట్రేస్ అవుట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తీసుకురావడంతో అబ్బాయి తరపున మొత్తం సేవాలాల్ సేన నాయకులు వందల సంఖ్యలో వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు. అప్రమత్తమైన పాల్వంచ డివిజన్ పోలీసులు అదనపు పోలీస్ బలగాలను పిలిపించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పాల్వంచ డిఎస్పీ సతీష్ చొరవ తీసుకుని ఇరు వర్గాలతో చర్చించి వారి కుటుంబ సభ్యులు, పెద్ద మనుషులు, అబ్బాయి అమ్మాయితో ప్రత్యేక కౌన్సిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ సతీష్ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగిందన్నారు. వారిని గుర్తించి పట్నం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించగా అమ్మాయి కొద్దిసేపు నేను ఇష్టపూర్వకంగా వెళ్లాలని, కొద్దిసేపు నాకు ఆ అబ్బాయి ఇష్టం లేదని బలవంతంగా తీసుకువెళ్లారని చెప్పిందన్నారు. ఇద్దరు కూడా మేజర్లని అమ్మాయి చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఇద్దరిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్న ఎస్ఐ సుమన్, రాఘవయ్య, కొత్తగూడెం ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్న చనిపోయిన ఏం బాధలేదన్న. సోని గారు పేరుంటది కానీ చనిపోను. మీరు ఎందుకు ఆపుతున్నారు? మొన్న 16వ తారీఖు రోజు పాల్వంచ టౌన్లో 19 ఇయర్స్ ఏజ్ గల ఒక అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, కనబడలేదని చెప్పేసి అమ్మాయి వాళ్ళ ఫాదరు పోలీస్ స్టేషన్లో వచ్చి పిటిషన్ ఇస్తే ఈ పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మేము ఆ తప్పిపోయిన అమ్మాయి కోసం టీమ్స్ పెట్టి సెర్చింగ్ ప్రారంభించాము. ఇది ఉండగా ఈరోజు అమ్మాయి ఒక అబ్బాయి కూడా వచ్చేసి మేము అంటే ఇష్టపూర్తిగా పోయినామని ఒకసారి చెప్పడము, ఇష్టం లేదని ఒకసారి చెప్పడం జరిగింది. సరే, ఏదేమైనా అమ్మాయి అయితే వచ్చేసింది. అమ్మాయి ఇప్పుడు షీటింగ్ కంట్రోల్లో ఉంది. రేపు అమ్మాయిని జడ్జి గారి ముందు ప్రవేశపెడతాము. జడ్జి గారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. తర్వాత కోర్టు ఉత్తర్వుల ప్రకారం అమ్మాయిని ఎక్కడికి పంపించాలో ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. అబ్బాయి వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు కదా, వాళ్ళ డిమాండ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఏంటంటే అమ్మాయి మాతో పంపించండి అని వాళ్ళ డిమాండ్ ఉంది. అది మేము ప్రొసీజర్ ప్రకారము అమ్మాయిని జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేసిన తర్వాత అమ్మాయి తన ఇష్టానుసారం ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి పంపిస్తాం. ఆ విషయాలు ఇంకేం తెలియదు. ఇద్దరు మేజర్ కోర్టు జడ్జి గారి ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేయొచ్చు.